సినిమా కార్మికుల జీతాలు పెంచాలి అనే ముచ్చట ఏమంట తెర మీదకి వచ్చిందో అప్పటి సంధి ఇక రోజుకో పంచాది ముంగడ పడుతుంది. పెంచాలని ఒకళ్ళు అంటుంటే లేదు లేదు పెంచే ముచ్చటే లేదు, ఏం చేసుకుంటారో చేసుకోర్రి అన్నట్లు ఒకళ్ళు. గిట్ల గడికో మాట బయటకు వస్తుండేటోరకు ఈ పంచాది ఇంకా రగులుకుంటూనే పోతుంది. సినీ కార్మికుల లొల్లి 6వ రోజుకు చేరింది. ఇప్పటిదాకా జీతాలు పెంపు ముచ్చట ఎటూ తేలుస్తలేరని గరం మీదున్న కార్మికులు 30% పెంచకుంటే బువ్వ బుగ్గి లేకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తానికైనా వెనకకు పోవద్దని తయారైతుర్రట. అంతేకాదు ఆదివారం నాడు కృష్ణానగర్ కెంచి ఫిలిం ఛాంబర్ దాకా పాదయాత్ర చేయాలి, మన డిమాండ్లకు ఒప్పుకునేదాకా పట్టు ఇడిచేదే లేదన్నట్లు ముంగడికి పోతుర్రు. అట్లనే ఫెడరేషన్ సభ్యులు కొందరు మెగాస్టార్ చిరంజీవి సార్ను కలిసి ముచ్చటంతా చెప్తే మీ డిమాండ్లు తీరేటట్లు ఛాంబరోలు నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం నాకున్నది, జర్రంత ఓపిక పట్టురని చెప్పిండట. అయితే ఇదే ముచ్చట్ల నిర్మాతలు కొన్ని కండిషన్లు పెట్టి పెంచుతామంటుర్రు. ఎవళ్ళకైతే దినం 2000 కూలి ఉన్నదో ఆళ్లకు మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరంలో ఇంకో 15%, ఇక మూడో సంవత్సరంలో ఇంకో 5% పెంచుతామని చెప్పిర్రట. అంటే 30% ఒకటేసారి కాదు, 3 ఏళ్ల కాలంలో చిన్నగా మెల్లగా పెంచుకుంటా పోతామని చెప్తురన్నట్లు. ఇంకో దిక్కు సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పెద్ద మనిషి లెక్క ముంగట పడాలే, ఛాంబరోళ్లకు కూసోబెట్టి మాట్లాడి మా డిమాండ్లను ఒప్పుకునేటట్లు పెద్ద మేతారి పాత్ర పోషించాలి అని కార్మికులు అడగబట్టిర్రు. అట్లా మొత్తం 4 డిమాండ్లు ముంగటేసుకొని పోతే అండ్ల 2 తష్పైనాయి గాని కడమ రెండిటి కాడనే పంచాది రగులుకుంది. మరి ఈ జీతాల పెంపు ఇంకా పని గంటల ముచ్చట ఎట రోయకొస్తుందో ఏమో గాని సినిమా కార్మికులకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. చూడాలి మరిగా ఈ పంచాది ఎన్ని మలుపులు తీసుకొని ఎట్లా తష్పా అవుతుందో అనేది రేపు.